హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగా నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. పవర్ యోగా త్రూ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇది లైవ్లో కూడా ఉంది. మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ చూడొచ్చు. ఎలా చెప్పాము ఏమిటి అనేది వీడియోస్ అనేది ఇంకా మీకు త్వరగా చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో కూడా మళ్ళీ కంటిన్యూ షేర్ చేసాం. అండ్ షార్ట్స్లో అండ్ వీడియోస్లో ముందుగా తాడాసన, లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్ మూమెంట్ 10 seconds లెఫ్ట్ రైట్. ఆఫ్టర్ పోస్టర్ మూమెంట్ గలాటం ఎక్స్ మూమెంట్. ఈ విధంగా హ్యాండ్స్ కంప్లీట్ పోస్టర్స్ అన్నీ కూడా హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్టే ఉంచాలి. ఎందుకంటే ఆర్మ్స్కి, షోల్డర్ స్ట్రెంత్కి, నెక్ ప్రెజర్ బ్యాలెన్స్కి. సో మళ్ళీ నెక్స్ట్ డే మనం యాక్టివిటీస్లో బాడీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం ప్లాన్ చేసాం. సో అబ్డమన్కి కూడా ఆ స్ట్రెచ్ ప్రెజర్ అలానే ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పాండ్ అయి ఉంటుంది మన హ్యాండ్స్ బ్యాక్ సపోర్ట్ చేస్తున్నప్పుడు. ఇది సెకండ్ పోస్టర్. హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని 2 feet లెగ్ గ్యాప్, 10 degrees knee bend and left right twisting movement. Right elbow left knee touch, left elbow right knee touch. 20-20 మూమెంట్ చేయాలి, ఆర్ 30-30. ఈ విధంగా 3 rounds to 4 rounds, 3 rounds to 4 rounds ఆర్ 5 rounds. ఎందుకంటే 30-30 మూమెంట్ చేసుకుంటూ మనం ఎంత ఎక్కువ టైం చేసుకుంటే అంత వెయిట్ లాస్ టు వించ్ లాస్, అబ్డమన్ అండ్ థైస్ అండ్ హిప్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెంత్ అండ్ షోల్డర్ స్ట్రెంత్ అండ్ నీ జాయింట్ స్ట్రెంత్. సో ఈ విధంగా లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. గాలి తీసుకోవడం, గాలి వదలడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నా కానీ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే బ్రీతే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్ కంటిన్యూ మెయింటైన్ అవుతుంది. సెకండ్ రౌండ్ కంటిన్యూ మెయింటైన్ అవుతుంది. ఈ విధంగా సెకండ్ రౌండ్ శ్వాస నిశ్వాస. సో ఎప్పుడు కూడా రిలాక్స్గా స్లో మూమెంట్ అండి. స్లో మూమెంట్ ఎంత స్లోగా చేస్తూ ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు అబ్డమన్కి మంచి ప్రెజర్. ఈ పోస్టర్ థైస్కి స్ట్రెంథెన్ టు నీ జాయింట్ ఫిట్ అండ్ బ్యాక్ స్ట్రెంథెన్ అండ్ ఇంచ్ లాస్. సో ఇది థర్డ్ పోస్టర్. సో చూశారు కదా, ఈ విధంగా మనం ఎప్పుడైతే బ్యాలెన్స్గా చేస్తామో రిజల్ట్ అనేది కూడా అంతే ఉంటుంది. అలానే ఎంటీ స్టమక్తో చేయటానికి ట్రై చేయండి. ఏదైనా తింటే మినిమం 1 hour నుంచి 2 hours వరకు గ్యాప్ ఉండి చేయాలి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎంటీ స్టమక్తో చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీగా యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి. సో అదర్వైజ్ నార్మల్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ లూజింగ్ మూమెంట్, ఆఫ్టర్ గో టు శవాసన్ 10 minutes, ఆఫ్టర్ రిలాక్స్ హాట్ వాటర్ తాగండి. హరి ఓం సాయి.